మనం విడిపోయాము. ఇప్పుడు మనకు సామాజిక సమరత ఒక సంఘ వ్యవస్థ ద్వారా మనం అందరం సంఘటితమై ఒక వ్యవస్థను నిర్మాణం చేసుకొని భావి భారత తరాలకు మన యువ సామ్రాజ్యాన్ని ఒక చైతన్యవంతులుగా తీర్చిదిద్దాలనేటటువంటి ఒక సత్సంకల్పంతో అది ఆ తల్లి జగజ్జనని లోకమాత భారతమాత గంగామాత గోమాత భూమాత ఆ ఒక్క విశిష్టత వలన మనం అందరం ఇంకా కలిసి ఉన్నాం. మన బంధుత్వం కలిసి ఉంది. ఎవరు ఏమైనా మన బంధుత్వాలను దూరం చేయలేరు. ఇంకా కూడా ఎక్కడ చూసినా ఎటు సైడ్ చూసినా ఏ మూలాల్లో చూసుకున్నా మన పద్ధతులు మన సాంప్రదాయాలు ఎవరు ఇచ్చి తెచ్చి కొనుకొచ్చుకునే కావు. మన పుట్టుకత మన తాత ముత్తాతలు ఇచ్చినటువంటి వారసత్వ సంపద ఇది. నా భూతో నా భవిష్యత్తు ఈ జన్మంలో ఏమైతే చేసుకుంటున్నామో భూత భవిష్యత్ వర్తమానంలో తిరుమల వెంకటేశ్వరుని కాడ లేనటువంటి అస్పృశ్యత, శ్రీశైల మల్లికార్జుని కాడ లేనటువంటి అస్పృశ్యత, పాండురంగని కాడ లేన పండరిపురంలో లేనటువంటి అస్పృశ్యత, భక్త తుకారాం మహారాజ్ దగ్గర లేనటువంటి అస్పృశ్యత, వీర బ్రహ్మేంద్ర స్వామి దగ్గర లేనటువంటి అస్పృశ్యత ఇప్పుడు మనకి ఎందుకు కలిగింది? మధ్యలో ఎందుకు వచ్చినాయి అంటే మనలో విదేశీ వాళ్ళు వచ్చి విదేశీ స్వరూపాలు మనకు రుద్దడం వల్ల మనం విడిపోయినాం. కానీ ఇక్కడ నుంచి మనం అందరం కలిసి ఉంటామనే సత్సంకల్పం తీసుకొని ఆ పద్ధతిలో నడుస్తారని, అదే రీతిగా మనం ఈ యొక్క సంస్కృతి సాంప్రదాయాలను విలువలను కాపాడతారని తెలియపరుస్తూ మా ధనుంజయ్ గారు ఆటోమేటిక్ 12 గంటల్లో కూడా నాకు నిర్ణయం ఇచ్చారు. ఏంటంటే మన ఆర్డర్ జారీ చేసేటప్పుడు సీఎం రేవంత్ రెడ్డి మీరు కొద్దిగా తావుకు పోవాలి, లేకపోతే సస్పెండ్ చేస్తామన్నమాట. నాకు ఈ రోజు నాకు ఆర్డర్ చేశారనమాట. ముని సేవ అనేటటువంటిది వారు తీసుకొచ్చారు. దానికి మనమందరం ఎంతగానో ప్రేమతో ఆదరించి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చాం. ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో జరగాల, ఇటువంటి అనుభూతి మనకు ఎంతనో కావాలి. మన గురించి మనం తెలుసుకుంటే తప్ప మన ధర్మం తెలియదు. ఫస్ట్ మన ధర్మం ఏంటో మనకు తెలిస్తే తప్ప మన గురించి మనకు తెలియదు. కాబట్టి మన పావనమైనది మన ఋషులు మునులు వేదాలలో లేనటువంటి అస్పృశ్యత అంటరానితనాన్ని కావాలని పథకం ప్రకారంగా మన హిందూ ధర్మాన్ని చీల్చడం కోసము, కులాల మధ్య చిచ్చు పెట్టడం కోసము అస్పృశ్యత అంటరానితనాన్ని పెంచి పోషించడం జరిగింది విదేశస్తులు. దీన్ని రూపుమాపడం కోసము ఈ రోజు మన సెలిగర గ్రామంలో మునిసేవా కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం. మునిసేవా కార్యక్రమం ఎందుకోసం చేయాలి అన్నట్లయితే మన చరిత్రలో మన ధర్మానికి సంబంధించినటువంటి కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఒక అస్పృశ్యుడు అనేటువంటి ఒక వ్యక్తి పూజ చేస్తుంటే ఆ గ్రామంలో ఉన్నటువంటి పూజారి అడ్డంగా ఉన్నాడని అతడు ఒక రాయితోటి బాలుని కొడితే ఆ బాలుని కొట్టినటువంటి రాయికి బాలునికి రక్తం కారితే ఆ రక్తం కారగానే నీళ్లు తీసుకెళ్లి గుడిలోకి వెళితే గుడిలో విగ్రహం నుంచి రక్తం కారింది. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఆ పూజారి బాధతో ఆ విగ్రహంలో ఉన్నటువంటి ఏడుస్తూ ఉంటే ఆ భగవంతుడే ప్రత్యక్షమై నీవు కొట్టింది ఆ బాలుని కాదు, నన్నే కొట్టావు, ఆ బాలుని రూపంలో నేనే ఉన్నాను, కాబట్టి అస్పృశ్యత అంటరానితనం లేదంటే స్వయాన ఆ గుడి పూజారి ఆ బాలుని భుజాల పైన తీసుకెళ్లి గర్భగుడిలో ఆ విగ్రహాన్ని దర్శింపజేశాడు. అప్పుడు నుంచి ఈ యొక్క ముని సేవ ప్రారంభమైంది. దాన్ని కొనసాగింపుగా మన యొక్క దేశంలో మన ధర్మంలో ఈనాడు తిరుపతి దేవస్థానానికి వెళుతుంటే ఆళ్వాళ్ళు ఉంటారు. ఆళ్వాళ్ళను దర్శించుకున్నట్లయితే అన్ని కులాల వాళ్ళు ఆళ్వాళ్ళు మొట్టమొదటి తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం మనం వెళుతున్న సందర్భంలోనే మొట్టమొదటి ఆళ్వాళ్ళు దర్శించుకుంటాం. ఆళ్వాళ్ళు అంటే అన్ని కులాల వాళ్ళు ఉన్నారు. దాంట్లో హరిజనులు ఉన్నారు, గిరిజనులు ఉన్నారు, వివిధ కులవృత్తుల వాళ్ళు ఉన్నారు, చాకలి మంగలి వడ్రంగి అన్ని కులాల వాళ్ళని దర్శించుకున్నాకనే వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటాం. కాబట్టి మనం కూడా మన గ్రామాలలో అస్పృశ్యత అంటరానితనాన్ని తొలగించి అందరము అన్నదమ్ముల వలె గుడి ప్రవేశానికి వెళ్ళవలసిందిగా ఈనాడు విశ్వ హిందూ పరిషత్ సామాజిక సమరసత అభియాన్ ఆధ్వర్యంలో తెలియజేస్తున్నాం. అందరికీ జై శ్రీరామ్. ఈరోజు మనం సెలిగర గ్రామంలో భాగంగా మునిసేవా కార్యక్రమంలో ఉన్నాం. అందరికీ బాగా జరగాలి, అందరికీ శుభం జరగాలి, అందరికీ విజయం జరగాలి, అందులో మనం అందరం క్షేమంగా ఉండాలి.
ముఖ్యంగా మీడియా మిత్రులకు, బంధుమిత్రులకు ఈ యొక్క సామాజిక సమరత రథయాత్ర అధ్యక్షులైనటువంటి ధనుంజయ గారు మునిసేవలో భాగంగా ఈ గ్రామాన్ని ఎంచుకోవడం జరిగింది. ఇక్కడ డాక్టర్ శంకర్ గారు, అలాగే రామరెడ్డి గారు, అమ్మ మాతృ అనసూయ మాత గారు ఈ కార్యక్రమంలో పాల్గొని ఎంతగానో విజయవంతంగా చేయడానికి వాళ్ళందరూ కూడా కృషి చేశారు. ఇటు కార్యక్రమంలో పెద్దలు, రాష్ట్రీయ స్వయం సేవకులు, కార్యవర్గ సభ్యులు, ప్రముఖులు, పుర ప్రముఖులు, వ్యవస్థ ఏర్పాటు చేసినటువంటి గ్రామ సర్పంచ్ గారు ప్రత్యేక వారికి అభినందనలు తెలియపరుస్తూ ఈ కార్యక్రమంలో భాగంగా మునిసేవ అంటే ఋషులు, మునులు, యోగులు, త్యాగులు, ధ్యానులు ఒక కులానికి, ఒక మతానికి, ఒక వర్గానికి కాకుండా అందరి కొరకు, ఈ ప్రపంచ మేలు కొరకు ధర్మం వైపు మనమందరం నడిచే విధానాన్ని సప్త ఋషులు కనిపెట్టారన్నమాట. ఆ సప్త ఋషుల యొక్క సమక్ష స్వరూపమే ఈ యొక్క సామాజిక సమరత రథయాత్ర ద్వారా మునిసేవ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇందులో మన గ్రామస్తులందరూ కూడా, గ్రామ పెద్దలు, చిన్నలు అందరూ కూడా పాల్గొని మంచి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అస్పృశ్యత, అంటరానితనం మన జాతికే ద్రోహం అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి నానుడిని, ఆ యొక్క శక్తి చైతన్యాన్ని మనందరికి చేరవేర్చే విధానాన్ని, అది సత్యం కావాలనేటటువంటి సత్సంకల్పంతో మనము ఈ మునిసేవ కార్యక్రమంలో పాల్గొన్నాం. ఇటువంటి మునిసేవ ఎప్పుడో ఎక్కడో పవిత్రమైనటువంటి స్థానాల్లో జరిగేటటువంటిది. మారుమూల గ్రామమైన మన హనుమాన్ మందిరంలో, సెలియర గ్రామంలో, మన నారాయణఖేడ్ పట్టణానికి సమీపంలో తాలూకాలో ఈ ప్రప్రథమంగా ఫస్ట్ సారి ఇక్కడ చేస్తున్నాం. ఈ మునిసేవలో భాగంగా పాల్గొన్న వారు, చూసిన వారు, చేసిన వారు, వారి అనురాగంతో ఎంతో ఆప్యాయంగా కలిసిమెలిసి ఉండేటటువంటి దానికి ఇది ఒక దిక్సూచి, ఒక మూలమని తెలియపరుస్తూ అందరూ కూడా ఇదే విధంగా ప్రేమ, భావన, ఐక్యత, అనురాగం అనే సంకల్పంతో ముందుకు వెళ్లాల్సిందిగా తెలియపరుస్తూ ప్రత్యేకంగా ఈ రోజు మునిసేవలో వాళ్ళు ఎంతగానో ఇక్కడ సిరిసిల్ల, జగిత్యాల అంత దూరం నుంచి వచ్చి సామాజిక సమరత యాత్ర మన ప్రాంతానికి ఎంచుకొని మునిసేవ కార్యక్రమం చేస్తున్నారంటే మనం వాళ్ళకి ఎంతగానో ప్రోత్బలం అందించవలసినటువంటిది ఉంది. అందులో భాగంగా మన వంతు సేవ, మనం హిందూకు ఏం చేస్తున్నాం, మనం ధర్మంకి ఏం చేస్తున్నాం, మన కొరకు మనం ఏం చేసుకుంటాం. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV. Oh Saira!